హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ సెమీ ఫుడ్ కిచెన్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ తాటి బెల్లంతో చేసే నువ్వుల లడ్డూలు. మనకి తాటి బెల్లంలో చాలా చాలా మంచి పోషకాలు ఉంటాయి. మనం షుగర్ క్యాన్తో యూస్ చేసే బెల్లం కంటే తాటి బెల్లం యూస్ చేస్తే దీంతో మనకి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది చాలా పెరుగుతుంది. అండ్ నువ్వుల్లో మంచి కాల్షియం ఉంటుంది. దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ చేసుకోవాలి. అందులో 1/2 కిలో వరకు నువ్వులు వేసుకోవాలి. ఇక్కడ నేను తెల్ల నువ్వులు తీసుకుంటున్నాను. తెల్ల నువ్వుల కంటే నల్ల నువ్వులైతే చాలా మంచివి. నల్ల నువ్వుల్లో ఇంకా కాల్షియం పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది కంపారిటివ్లీ తెల్ల నువ్వులు. ఇక్కడ నువ్వులు అనేవి కాస్త వేగనివ్వాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి కాస్త వేగనివ్వాలి. నువ్వులు కాస్త వేగుతున్నప్పుడే ఇందులో మంచి ఫ్లేవర్ కోసం 4 యాలుక్కాయలని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నువ్వుల్ని మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో మాడిపోకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. బోన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు రెగ్యులర్గా నువ్వుల్ని యూస్ చేస్తూ ఉంటే వాటి నుంచి మంచి రిలీఫ్ ఉంటుంది ఈ నువ్వుల్ని యూస్ చేయడం వలన. 2 మినిట్స్ తర్వాత మనకి నువ్వులు అనేవి కంప్లీట్గా రోస్ట్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులో ముందుగా తాటి బెల్లాన్ని ఇట్లా ముక్కల్లాగా పగలగొట్టుకొని దాన్ని మిక్సీలో వేసుకోవాలి. ఇది ఒరిజినల్ తాటి బెల్లం. దాన్ని మిక్సీలో వేసుకొని ముందు పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఇందులో వేయించి పెట్టుకున్న నువ్వుల్ని వేసుకోవాలి. బెల్లం ముందు పౌడర్ లాగా చేసుకుంటే స్మూత్గా అవుతుంది పౌడర్. లేకపోతే ఫస్ట్ నువ్వులు వేసుకొని బెల్లం మధ్యలో వేస్తే బెల్లం అనేది అంత స్మూత్గా పౌడర్ లాగా అవ్వదు. కాబట్టి బెల్లాన్ని ముందు పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు నువ్వులన్నీ ఇందులో వేసేసి వీటిని కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. బెల్లంలో నువ్వులు మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి దీనిని మిక్సీ వేసుకోవాలి. మధ్యలో ఆపుకుంటూ మిక్స్ చేసుకుంటూ మిక్సీ వేసుకోవాలి. లేకపోతే బెల్లం అనేది నువ్వులకి కంప్లీట్గా కలవదు. సో ఫైనల్గా ఈ విధంగా పౌడర్ లాగా అవుతుంది. ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి తీసుకొని కాస్త చల్లారనివ్వాలి. ఈ పొడి చల్లారిన తర్వాత వీటిని రౌండ్గా లడ్డూస్ లాగా చేసుకోవటమే. ఈ లడ్డూస్ మనకి 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. 8 కంటైనర్లో ఉంచి రోజుకొకటి లేదా 2 లడ్డూస్ని తీసుకుంటుంటే మనకి కాల్షియం అనేది బాగా అందుతుంది బోన్స్కి. అండ్ తాటి బెల్లంని యూస్ చేసి ఇక్కడ లడ్డూస్ చేస్తున్నాం కాబట్టి తాటి బెల్లంతో మనకి వెయిట్ లాస్ కూడా చాలా తొందరగా అవుతుంది. అండ్ ఇందులో గ్లూకోజ్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఫ్రక్టోజ్ పర్సంటేజ్ మాత్రమే ఉంటుంది. ఓన్లీ స్వీట్నెస్ ఉంటుంది. సో మనకి వెయిట్ లాస్లో చాలా బాగా యూజ్ అవుతుంది. హిమోగ్లోబిన్ పర్సంటేజ్ని కూడా బాగా పెంచుతుంది. సో మీరు కూడా తాటి బెల్లాన్ని యూజ్ చేయడానికి ప్రయత్నించండి. అంతేనండి, మన తాటి బెల్లం నువ్వుల లడ్డూలు రెడీ అయిపోయాయి. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే అండ్ మరిన్ని రెసిపీస్ ఇలాంటివి చూడాలి అనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.